వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు, దాన్ని సమర్థించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, మహిళలు ఆదివారం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. సాక్షి కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. జగన్, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటూ అమరావతి ఐకాసా నాయకులు హెచ్చరించారు. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మరో 2 కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మనోహర్ నాయుడు మేయర్గా ఉంటూనే గత సాధారణ ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు 2, 5వ డివిజన్ల కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేశారు. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. వైకాపా హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు సోమవారం హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిఎస్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. 2 సంచలన కేసులు ఈ వారంలో మరోమారు తెరపైకి రాబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు 2-3 రోజుల్లో విచారణకు హాజరవబోతుండగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఫార్ములా ఈ రేస్ కేసులో అనిస ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్టీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. భారతీయ రైల్వే త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో చైర్ కార్స్, బోగీల ఉత్పత్తి నిలిపివేసి స్లీపర్ కోచ్లు తయారు చేయడానికి ప్రణాళికలు చేస్తోంది. మరో 11 వందే భారత్ రైళ్లు చైర్ కార్తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత చైర్ కార్, బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్ కోచ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, పెరంబూరులోని ఏసీఎఫ్లో వందే భారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. వాకీటాకీలతో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, విధ్వంసానికి కారణమవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో వాకీటాకీలే అపార నష్టానికి కారణమయ్యాయి. ఒక్కతూటా కూడా లేకుండా పేలిన వాకీటాకీలు అప్పట్లో ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. అయితే వాకీటాకీలతో జరిగే ప్రమాదాలను గుర్తించిన కేంద్రం ముందస్తు చర్యలుగా వాటిపై ఆంక్షలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా తయారైన 16 అలాగే 970 వాకీటాకీలను అమ్మకూడదని ఈ-కామర్స్ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. భువనేశ్వర్, కటక్ల మధ్య ఓవర్లైన్ మెట్రో రైలు సేవలకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రయత్నం విరమించుకుంది. భూగర్భ మెట్రో రైలు నిర్మాణం పనుల దిశగా సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు ప్రజా పనులు, న్యాయ శాఖల మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు. భువనేశ్వర్ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఆలయాల నగరిగా వినుతికెక్కిన రాజధాని ప్రకృతి ప్రసాదించిన అందాలకు నిలయమని, ఓవర్లైన్ మెట్రో ద్వారా నగరం రూపురేఖలు మారతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ మెట్రో దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందని, పట్టణాభివృద్ధి శాఖ ఈ దిశగా సన్నాహాలు చేస్తోందన్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో గత 3 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఇవి కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ భద్రతా బలగాలతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ జైలు సమీపంలో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సందడిగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో సంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అఖిల్, జైనబ్ వివాహం ఈ నెల 6న నాగార్జున నివాసంలో జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు దంపతులు, కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.